సంక్రాంతి అంటేనే మనందరికీ గుర్తొచ్చేవి ఇంట్లో చేసుకునే పిండి వంటలు, వాకిట్లో వేసుకునే ముగ్గులు. మరి మన పడమరలయలు ఛానల్లో ఇన్ని పిండి వంటల గురించి మాట్లాడుకున్నాక ఒక్క ముగ్గు గురించైనా మాట్లాడుకోకపోతే ఎలా? అలా ఈ వీడియోలో ఈ ముగ్గు గురించి అయితే చూసేద్దాం, వచ్చేయండి. చూడ్డానికి అచ్చంగా ఇది ఫ్రీ హ్యాండ్ డిజైన్లా కనిపిస్తూ ఉన్నా కూడా ఇది మాత్రం అసలు సిసులైన చుక్కలు పెట్టి వేసుకునే తెలుగు ముగ్గే అండి. సో చుక్కలు వచ్చేసి 15 చుక్కలు, సందు చుక్క 8 వచ్చే వరకు పెట్టాలి. సరి చుక్క, సందు చుక్క, మధ్య చుక్క అంటే ఏంటో ముగ్గుల గురించి తెలిసిన వాళ్ళందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. సో అలా 15 చుక్కలు 8 వచ్చే వరకు పెట్టుకున్నాక మన స్టాండర్డ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది కదా, అది ఈ కార్నర్ డాట్స్కి ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వేసేయాలి. అలా వేసుకున్నాక ఇంకా మిగిలిన చుక్కలు ఉంటాయి కదా మధ్యలో, ఆ చుక్కలన్నిటినీ కూడా ఒక కలశంలాగా, పాట్ లాగా, కుండలాగా అయితే వేసుకోవాలి. సో ఇలా ఫస్ట్ ఒక పాట్ లాగా డిజైన్ చేసి ఈ ఎక్స్ట్రా అడిషన్సే అండి, ఈ ఆకులు అన్నీ కూడా, కలశము ఆకులు అన్నీ కూడా. సో అది జస్ట్ మీరు డిజైన్కి తగ్గట్టు వేసేసుకుంటూ వెళ్ళడమే. అలా అన్ని వైపులు కూడా వేసేసాక చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు అన్ని ఫ్లవర్స్ పాట్స్ వేసేసుకున్నాక మధ్యలో మిగిలిన చుక్కల్ని చూస్తే మనకు ఒక స్టార్ షేప్ లాగా ఫ్లవర్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనము ఇలా ఒక ఫ్లవర్ స్టార్ షేప్లో కలిపేసి ఇప్పుడు దానికి పైన ఒక 4 చుక్కలు మిగులుతాయండి. దాన్ని కూడా మనం ఐదర్ ఫ్లవర్ షేప్ లేదంటే దీపం షేప్ అయినా, ఏదైనా మీకు నచ్చిన షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను దీపాలు అయితే బాగుంటుంది అని ఇలా చేశాను. అండ్ వీటికి ఎక్స్ట్రా అడిషన్స్ ఇంకా డెకరేటివ్ పీసెస్ లాగా ఏమైనా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. మరి ఇంత ముగ్గు వేశాక దీనికి తగ్గట్టు సైడ్ బార్డర్ కూడా వేసుకోవాలి కదా. సో సింపుల్గా, ఈజీగా, అలానే స్టైలిష్గా ఉండే సైడ్ బార్డర్ ఐడియా ఇది. నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. ఇలా ముగ్గు, సైడ్ బార్డర్స్ అన్నీ రెడీ అయ్యాక వీటిని కలర్స్తో ఫిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీలైతే బ్రైట్ కలర్స్ యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీలైనట్లయితే ఈ ముగ్గులో చూపించే పెద్ద పెద్ద ఫ్లవర్స్కి రెడ్ కలర్ వేసి, ఆ పక్కనున్న పాట్స్లో డార్క్ బ్లూ ఆర్ డార్క్ గ్రీన్ వేసి, పైన ఆ కలశం లీవ్స్లో గ్రీన్ ఆర్ లైట్ గ్రీన్ అలాంటివి వేసి, మధ్యలో ఉన్న ఈ స్టార్ ఫ్లవర్ లాంటి దాంట్లో బ్లూ, స్కై బ్లూ ఆర్ ఆరెంజ్, అండ్ దానికి తగ్గట్టు లోపల ఉన్న ఫ్లవర్లో మీకు నచ్చిన కలరు, లేదంటే బ్రౌన్ దీపాలు, పింక్ ఆర్ ఆరెంజ్ ఆ ఫ్లేమ్ లాంటివి వేసుకుంటూ మీ దగ్గర మిగిలిన కలర్స్ ఆ సైడ్ బార్డర్స్లో ఫిల్ చేసి అన్నింటికి ఎల్లో హైలైటర్తోని చక్కగా హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ముగ్గు మీరు ముగ్గుల పోటీలో వేసినా సరే ఫస్ట్ ప్రైజ్ ఆర్ సెకండ్ ప్రైజ్ తప్పకుండా వచ్చి తీరుతుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. చక్కగా మధ్యలో గొబ్బిళ్ళు పెట్టి పూజ చేసి ఫోటోలు దిగి, వీలైతే ముగ్గు వేశారా లేదా నాకు కమెంట్స్లో చెప్పి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.